కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం జరుగుతుందన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. దీర్ఘకాల సమస్యలకి ఒకరోజు జరిగిన సభతో పరిష్కారం దొరికిందన్నారు. మంచి నిర్ణయాలు ఆహ్వానించలేకపోయిన వారిని ప్రజలు చీకొడతారన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో జరగని పరిణామాలు తెలంగాణలో జరగడం అనేది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముందు చూపుతో సామాజిక న్యాయ దృక్పథంతో ప్రభుత్వం పరిపాలించడమే. 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఏ రోజు బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ ఆలోచించాలి. కానీ ఒకటే సంవత్సరంలో బీసీల జనగణనతో పాటు వాళ్ళకి రిజర్వేషన్ల పెంపు మార్గం ఎట్లా అని మేము ఆలోచిస్తున్నాం. ఎస్సీల మధ్యన ఉన్న ఘర్షణపూరితంగా ఉన్న వర్గీకరణ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎస్టీలలో కూడా ఏ రకమైన సమస్యలను ఈరోజు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీకు సామాజిక న్యాయ దృక్కోణం లేకపోవచ్చుగాక, కానీ కాంగ్రెస్ ఈరోజు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని, దాంట్లో ఎవరు వెనుకబడ్డా సరే వాళ్ళకి అది అందించే ప్రయత్నంలో భాగంగా అటు రాహుల్ గాంధీ గారు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు హర్షించలేకపోయినా మీ ఫ్రస్ట్రేషన్తో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకండి. ఏ పని మంచి పని చేసినా దాన్ని హర్షించలేని గుణం మీకున్నప్పటికి కూడా అట్లీస్ట్ ప్రజలు మెచ్చుకుంటున్న వాటి పట్లనైనా జాగ్రత్తగా ఉండకపోతే ప్రజల్లో మీ పరువు పోవడమే కాదు, మీ పార్టీలే అడ్రస్లు కూడా మారిపోతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏ రోజైనా మీరు బీసీల గురించి, ఎస్సీల గురించి ఇంత సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న చరిత్ర లేదు. కాబట్టి అది డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ దక్కుతుందనేది చెప్పగలను. ఇక బీజేపీ వాళ్ళేమో దీంట్లో రామాయణంలో పిడకల వేట మాదిరిగా ముస్లిం పాపులేషన్ పెరుగుతున్నది అని చెప్పి, బీసీలలో ముస్లిం పర్సెంటేజ్ 1990s జరిగిన మండల్ కమిషన్ రిపోర్ట్లో 8% అడ్రస్ అయ్యింది దేశం మొత్తాన. ఆ రోజున దేశం మొత్తంలో 52% బీసీలు. ఈరోజు ఇక్కడ కూడా 56% ఉన్న దాంట్లో ముస్లిం పాపులేషన్ కూడా బీసీల్లో పెరుగుతున్నది. అది 10% వచ్చింది. కాబట్టి అది రమారమి దగ్గరనే ఉన్నది. కానీ బీసీల్లో ఉన్న ముస్లింలను కూడా ఇప్పుడు వాళ్ళు ఓర్వలేని స్థితిలో వచ్చిండ్రు. ఈ దేశంలో ఉండే బీసీలు, ఓబీసీలుగా ఉన్న వాళ్ళు అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఓబీసీల కొరకు చేసింది ఏమీ లేకపోగా, మేము ఇలా కుల జనగణన తెలంగాణ ప్రభుత్వం ఎట్లా చేసిందో భారత ప్రభుత్వం కూడా అట్లా చేయమని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. దాన్ని పట్టించుకోవట్లే. కానీ తెలంగాణలో ముస్లిం పాపులేషన్ పెరిగిపోతుంది, ముస్లింలకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం మారిందని చెప్పి ఒక అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న తీరు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలా ఎస్సీల సుదీర్ఘకాల సమస్య పరిష్కారానికైనా, బీసీలు కాకా కాల్కేకర్ కమిటీ నుంచి, మండల్ కమిటీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం రాకున్న దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నది. ఇలాంటి హిస్టారికల్ మూమెంట్ను అబాస్పాలు చేయడానికి అజ్ఞానపూరితమైన ప్రకటనలు మాల్కోమని చెప్పి బీజేపీకి, బీఆర్ఎస్కి ఈరోజు హితవు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల జనగణన సర్వే విజయవంతమయ్యి ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్న క్రమంలో ప్రతిపక్షాలకు, కొంతమంది నాయకులకు అది ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వంలో సకల జన సర్వే పేరు మీద లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పొందుపరచడానికి అన్నట్టు జరిగిన ఆ సర్వేలో దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తెలంగాణ వాళ్ళందరూ వచ్చి రికార్డు స్థాయిలో రికార్డ్ చేయించుకున్నప్పటికి కూడా ఆ వివరాలను బయట పెట్టకపోగా, పబ్లిక్ డొమైన్ లేకపోగా, ఇలా వాళ్ళు మాది కూడా పబ్లిక్ డాక్యుమెంట్ అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఏ రోజు ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడ చర్చ జరగలేదు దాని మీద. ఈరోజు 3 నెలల్లోపు సర్వే రిపోర్ట్ను ప్రజల ముందు అసెంబ్లీలో పెట్టి దాన్ని ప్రకటన చేసిన ఒక ఖ్యాతి తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిన పరిస్థితి. అది తట్టుకోలేక మేము బీసీల కోసం మేము చేసే అంశంలో మేము వెనుకబడిపోయినామని చెప్పి ఒక ఆతృతతో చేస్తున్న ప్రకటనలు వాళ్ళను ఏ విధంగా దిగజారుస్తున్నాయో చూడాల్సిన అవసరం ఉంది. రేపు 42% రిజర్వేషన్స్ కూడా బీసీలకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఈ మధ్యనే ఈశ్వరయ్య గారు కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. క్యాప్ను పక్కన పెట్టైనా సరే ఏ విధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చో ప్రభుత్వం ఆలోచిస్తున్నది.